ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శిఖరం, ఎంతో మంది కలల గమ్యం, మరెంతో మందికి చివరి ప్రయాణంగా మారిన పర్వతం, అదే మౌంట్ ఎవరెస్ట్. అటువంటి పర్వతాన్ని ఒక వ్యక్తి ఎంతో ఆశగా అధిరోహించి తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురై అక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే ఈ విషయంలో అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఇంతగా ఏమిటా నిర్ణయం, అసలు ఎవరా వ్యక్తి అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆ ఎవరెస్ట్ ను జయించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కదిలించిన విషయం ఏమిటంటే, అతడి మృతదేహాన్ని భారత్ కు తీసుకురావద్దు, ఎవరెస్ట్ పైనే ఉండనివ్వండి అని ఆయన కుటుంబం తీసుకున్న నిర్ణయం. 53 ఏళ్ల అరుణ్ కుమార్ తివారీ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ ప్రొఫెషనల్ గా పనిచేశారు. కానీ ఉద్యోగం మాత్రమే కాదు, ఆయనకు పర్వతారోహణ అంటే ప్రాణం. రష్యాలోని మౌంట్ ఆల్బర్స్, అమెరికాలోని డెనాలి, అర్జెంటీనాలోని అకాంకాగువా వంటి ఎన్నో కఠినమైన పర్వతాలను ఇప్పటికే అధిరోహించారు. ఎవరెస్ట్ ఎక్కడం ఆయన జీవితకాల స్వప్నం. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు, కానీ తిరిగి రాలేకపోయారు. ఈ నెలలో నేపాల్ నుంచి ప్రారంభమైన ఎవరెస్ట్ యాత్రలో అరుణ్ కుమార్ తివారీ పాల్గొన్నారు. చాలా కఠినమైన పరిస్థితుల్లో చివరికి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. కానీ అసలు ప్రమాదం అక్కడి నుంచే మొదలైంది. శిఖరం నుంచి దిగుతున్న సమయంలో హిల్లరీ స్టెప్ దగ్గర ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 4 మంది షెర్పాలు సహాయం చేసినప్పటికీ చివరకు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎవరెస్ట్ లో 8000 మీటర్ల ఎత్తు దాటిన ప్రాంతాన్ని డెత్ జోన్ అని అంటారు. అక్కడ గాల్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మనిషి శరీరం అక్కడ ఎక్కువసేపు బతకడానికి సహకరించదు. ఒక్క అడుగు వేయటమే కష్టం. అలాంటి ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టడం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పనుల్లో ఒకటి. అయితే అరుణ్ కుటుంబ సభ్యులు ఈ విషయంలో చాలా భావోద్వేగ నిర్ణయం తీసుకున్నారు. ఆయన శివుడి సన్నిధిలో ఉన్నారు, పర్వతాలే ఆయనకిష్టం, అక్కడే ప్రశాంతంగా ఉండనివ్వండి అని ఆయన బావమరిది తెలిపారు. దీనికి మరో పెద్ద కారణం కూడా ఉంది. ఎవరెస్ట్ డెత్ జోన్ నుంచి మృతదేహాన్ని తీసుకురావాలంటే 8 నుంచి 12 మంది అత్యంత నిపుణులైన షెర్పాలు వెళ్ళాలి. భారీగా ఆక్సిజన్ సిలిండర్లు, ప్రత్యేక సామాగ్రి అవసరమవుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ ఆపరేషన్ లో పాల్గొనే వాళ్ల ప్రాణాలకి ముప్పు ఉంటుంది. అయితే అరుణ్ మృతదేహాన్ని తీసుకురావడానికి మొదట సుమారు 1,01,00,000 రూపాయలు ఖర్చవుతుందని యాత్ర నిర్వాహకులు చెప్పారు. తర్వాత దాన్ని తగ్గించి దాదాపు 90 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఇది ఎవరెస్ట్ ఎక్కే మొత్తం ఖర్చు కంటే రెండింతలని సమాచారం. అయితే ఎవరెస్ట్ పై మృతదేహాలు ఉండటం కొత్తవేమీ కాదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఎవరెస్ట్ పై ఇప్పటికీ వందలాది మంది పర్వతారోహకుల మృతదేహాలున్నాయి. కొన్ని మృతదేహాలు మంచులో గడ్డకట్టిపోవడంతో అవే మార్గసూచికలుగా మారిపోయాయి. ఎందుకంటే అక్కడి నుంచి శవాలను తీసుకురావటం అనేది చాలా ప్రమాదకరం. అందుకే చాలా మంది కుటుంబాలు తమ ప్రియమైన వాళ్లను ఎవరెస్ట్ పైనే వదిలేయాల్సి వస్తుంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో భావోద్వేగ స్పందనలు వస్తున్నాయి. అరుణ్ కుమారి సంఘటన పైన ఆయన ప్రేమించిన పర్వతాల మధ్య చివరి శ్వాస విడిచారు అంటూ చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. మరికొందరు మాత్రం కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదకర యాత్రలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శిఖరం, ఎంతో మంది కలల గమ్యం, మరెంతో మందికి చివరి ప్రయాణంగా మారిన పర్వతం, అదే మౌంట్ ఎవరెస్ట్. అటువంటి పర్వతాన్ని ఒక వ్యక్తి ఎంతో ఆశగా అధిరోహించి తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురై అక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే ఈ విషయంలో అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఇంతగా ఏమిటా నిర్ణయం, అసలు ఎవరా వ్యక్తి అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆ ఎవరెస్ట్ ను జయించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కదిలించిన విషయం ఏమిటంటే, అతడి మృతదేహాన్ని భారత్ కు తీసుకురావద్దు, ఎవరెస్ట్ పైనే ఉండనివ్వండి అని ఆయన కుటుంబం తీసుకున్న నిర్ణయం. 53 ఏళ్ల అరుణ్ కుమార్ తివారీ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ ప్రొఫెషనల్ గా పనిచేశారు. కానీ ఉద్యోగం మాత్రమే కాదు, ఆయనకు పర్వతారోహణ అంటే ప్రాణం. రష్యాలోని మౌంట్ ఆల్బర్స్, అమెరికాలోని డెనాలి, అర్జెంటీనాలోని అకాంకాగువా వంటి ఎన్నో కఠినమైన పర్వతాలను ఇప్పటికే అధిరోహించారు. ఎవరెస్ట్ ఎక్కడం ఆయన జీవితకాల స్వప్నం. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు, కానీ తిరిగి రాలేకపోయారు. ఈ నెలలో నేపాల్ నుంచి ప్రారంభమైన ఎవరెస్ట్ యాత్రలో అరుణ్ కుమార్ తివారీ పాల్గొన్నారు.
చాలా కఠినమైన పరిస్థితుల్లో చివరికి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. కానీ అసలు ప్రమాదం అక్కడి నుంచే మొదలైంది. శిఖరం నుంచి దిగుతున్న సమయంలో హిల్లరీ స్టెప్ దగ్గర ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 4 మంది షెర్పాలు సహాయం చేసినప్పటికీ చివరకు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎవరెస్ట్ లో 8,000 మీటర్ల ఎత్తు దాటిన ప్రాంతాన్ని డెత్ జోన్ అని అంటారు. అక్కడ గాల్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మనిషి శరీరం అక్కడ ఎక్కువసేపు బతకడానికి సహకరించదు. ఒక్క అడుగు వేయటమే కష్టం. అలాంటి ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టడం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పనుల్లో ఒకటి. అయితే అరుణ్ కుటుంబ సభ్యులు ఈ విషయంలో చాలా భావోద్వేగ నిర్ణయం తీసుకున్నారు. ఆయన శివుడి సన్నిధిలో ఉన్నారు, పర్వతాలే ఆయనకిష్టం, అక్కడే ప్రశాంతంగా ఉండనివ్వండి అని ఆయన బావమరిది తెలిపారు. దీనికి మరో పెద్ద కారణం కూడా ఉంది. ఎవరెస్ట్ డెత్ జోన్ నుంచి మృతదేహాన్ని తీసుకురావాలంటే 8 నుంచి 12 మంది అత్యంత నిపుణులైన షెర్పాలు వెళ్ళాలి. భారీగా ఆక్సిజన్ సిలిండర్లు, ప్రత్యేక సామాగ్రి అవసరమవుతూ ఉంటుంది. అంతేకాదు ఈ ఆపరేషన్ లో పాల్గొనే వాళ్ల ప్రాణాలకి ముప్పు ఉంటుంది. అయితే అరుణ్ మృతదేహాన్ని తీసుకురావడానికి మొదట సుమారు 1,01,00,000 రూపాయలు ఖర్చవుతుందని యాత్ర నిర్వాహకులు చెప్పారు. తర్వాత దాన్ని తగ్గించి దాదాపు 90 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఇది ఎవరెస్ట్ ఎక్కే మొత్తం ఖర్చు కంటే రెండింతలని సమాచారం. అయితే ఎవరెస్ట్ పై మృతదేహాలు ఉండటం కొత్తవేమీ కాదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఎవరెస్ట్ పై ఇప్పటికీ వందలాది మంది పర్వతారోహకుల మృతదేహాలున్నాయి. కొన్ని మృతదేహాలు మంచులో గడ్డకట్టిపోవడంతో అవే మార్గసూచికలుగా మారిపోయాయి. ఎందుకంటే అక్కడి నుంచి శవాలను తీసుకురావటం అనేది చాలా ప్రమాదకరం. అందుకే చాలా మంది కుటుంబాలు తమ ప్రియమైన వాళ్లను ఎవరెస్ట్ పైనే వదిలేయాల్సి వస్తుంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో భావోద్వేగ స్పందనలు వస్తున్నాయి. అరుణ్ కుమారి సంఘటన పైన ఆయన ప్రేమించిన పర్వతాల మధ్య చివరి శ్వాస విడిచారు అంటూ చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. మరికొందరు మాత్రం కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదకర యాత్రలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.